ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామ సభలో రసభాస నెలకొంది. అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వోద్యోగులను కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అధికారులను నిలదీశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న అసలైన లబ్ధిదారులకు ఇళ్లు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. మా ఆయన ఏం పని చేస్తారు, కూలి పని చేసుకుని బాగుంది. మాతో ఉన్న వాళ్ళకి ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీకో ఇల్లు రాసింది సార్. మాకు గుంట భూమి లేదు, మాకు ఏది లేదు సార్, మాకు ఏది లేదు. మాకు మమ్మల్ని పక్క పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీలకు రాసింది సార్. ఇల్లు ఎక్కడెక్కడ గుర్తేసిన కూడా మాకు వాళ్ళు రాసింది సార్. మాకు ఎలాంటివి కూడా మాకు చెందలేదు సార్. మీకు కూలి చేసుకునే బాగుతుంది సార్. మాకు ఎలాంటి కూడా మాకు గవర్నమెంట్ మాకు ఎలాంటి సాయం రాలేదు సార్. ఇదంతా పదులుకొని కుట్రతో చేసినది అది సార్. మాకు ఇవాళ సర్వే చేసి నేను అడిగితే మీకు 10 ఏళ్ల కింద ఇల్లు వచ్చింది కదా అంటే గవర్నమెంట్ ఇల్లు వచ్చినప్పుడు మేము కట్టలేదు సార్. అప్పుడు మాకు ఇంట్లో జాగా లేక గవర్నమెంట్ ఇందిరమ్మ కోటాస్ ఇస్తే మేము కట్టలేదు సార్. అప్పుడు గతంలో మా మామయ్యకి ఇల్లు వచ్చింది, కోట్రాస్ వచ్చింది. ఆ కోట్రాస్ యొక్క తన్నదంతా పడుతుంది సార్. ఇప్పుడు అది మంచిగా లేదు. ఆ ఇల్లుని చూసి మాకు రాయలేదు సార్. మాతో ఉన్న వాళ్ళకి ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇల్లు వచ్చింది సార్. మాకు అస్సలు ఏం రాలేదు సార్. కనీసానికి మా ఆధార్ కార్డు కొడితే గుంట భూమి రాదు సార్. కూలీ వద్ద బతికినట్లు లేకపోతే లేదు సార్. మాకు ఇలాంటి అన్యాయం జరిగింది సార్. మాకు న్యాయం కావాలంటే ఇళ్ళకి కావాలి, మాకు ఇల్లు కావాలి సార్. మాకు ఒక్కడే అబ్బాయి, మాకు ఎలాంటిది కూడా లేదు సార్. జంగలపల్లి గ్రామవాసి మాట్లాడుతున్నాను సార్. నేను గత 35 సంవత్సరాలు నేను ఇల్లు లేక కిరాయిలోనే ఉంటున్నాను. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కోసం నేను పెట్టుకుంటే అందులో కూడా కనీసం అంటే అర్హుల జాబితాలో కూడా నా పేరు లేదు. 15 సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోతే రోడ్డు మీద చేశాను. అంటే ఆ గుంట భూమి కూడా మా అమ్మ కొనిచ్చిన భూమి. ఆ భూమిలో కూడా ఇల్లు కడదామని కూడా ఆర్థిక స్థోమత సరిపోక ఏదో గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేస్తే నేను కొంత అప్పో తెచ్చుకొని ఇల్లు కడదామనే ఆలోచన ఉన్నాను. ఇప్పుడు సర్వే చేశారు, గ్రామ పంచాయతీ వాళ్ళు సర్వే చేశారు. సర్వే చేసి ఏంటంటే కనీసం ఆ సర్వేలో ఒక 150 మంది 200 పేర్లు ప్రకటించారు. ఆ సర్వేలో కనీసం అర్హుల జాబితాలో కూడా నా పేరు లేదంటే నాకు ఇలాంటి గ్రామ పంచాయతీ వాళ్ళు లోకల్లో ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళు తెలుస్తుంది ఎవరికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. నేను ఏంటంటే రోజు 5,000 నౌకరికి నేను ఒక ఫెర్టిలైజర్ షాప్లో పనిచేస్తున్నాను.